హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అయితే అతి కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది. 7 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మండే రోజు ఎవ్రీ టైం మండే అయితే మనకు నామినేషన్స్ ఉంటాయి. హౌస్లో అయితే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు, నిన్ననే వెళ్ళిపోయారు. ఒకరోజు లేట్గా మనకు లైవ్ అయితే వస్తూ ఉంటుంది. హౌస్లో నామినేషన్స్ కూడా ఇవాళ జరుగుతాయి ఈవినింగ్. సో ఆ లిస్ట్ ఏంటి అండ్ ఈ సీజన్ ఎంటర్ అప్డేట్ కోసం వీడియోని అయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వస్తున్న నేమ్స్లో ఎవరెవరు ఏ ఆర్డర్లో వెళ్తారో అని మనకు తెలుస్తుందో దాన్ని చెప్తాను. అందులో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి వెళ్ళబోయే ఆర్డర్ అయితే తనుజ యాక్ట్రెస్. సో ఈమె ఎలా నామినేషన్లు ఆర్గ్యూ చేస్తుంది, ఎలా ఉంటుంది అనేది అయితే మనకు ఎలాంటి ఐడియా లేదు ఇప్పటివరకు. ఈమె ఫస్ట్ హౌస్లో ఎంటర్. అండ్ నెంబర్ 2 భరణి. సో ఇతడు ఒక యాక్టర్ అండ్ మనం నా ప్రోమోలో కూడా చూసాం, ఏదో తీసుకొని వచ్చాడు. సో ఇది లేకుంటే నన్ను లోపలికి వెళ్ళను అన్నాడు. సో ఇదంతా ప్రోమో హైప్ కోసమే ఆల్మోస్ట్ ఉంటుంది. అండ్ నెంబర్ 3 ఇమాన్యుయల్ కమెడియన్గా కాస్త ఇప్పుడు చాలా ఫేమస్గా తెలిసిన వ్యక్తి ఇతనే. సో ఇతను మరి ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయి అండ్ హౌస్లో ఎలా బిహేవ్ చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్. నెంబర్ 4 ఆశా సైని, హీరోయిన్ ఒకప్పుడు. సో మనకైతే పర్సనల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని ఇంకా హౌస్లోకి వచ్చాక చూడాల్సిందే. నెంబర్ 5 సుమన్ శెట్టి, ఒకప్పటి కమెడియన్. సో ఇతడి గురించి కూడా కంప్లీట్ పర్సనాలిటీ మనకు హౌస్లోకి వచ్చాకైతే అర్థమవుతుంది. నెంబర్ 6 ఎంటర్ అయింది సంజన గల్రాని అండ్ హీరోయిన్ ఈమె కూడా. అండ్ నెంబర్ 7 చూసినట్లయితే రాము రాథోడ్, ఫోక్ సింగర్. సో చాలా ఇంట్రెస్ట్గా నేను వెయిట్ చేసే కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 8 శ్రేష్ఠి వర్మ. సో ఈమె కూడా చాలా ఇంట్రెస్ట్గా ఈమె కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అయినా సో ఇంకా చాలా ఇష్యూస్ ఎలా ఉంటుంది హౌస్లో చూద్దామని నేను పర్సనల్గా ఇంట్రెస్టెడ్. అండ్ నెంబర్ 9 రీతు చౌదరి. ఆల్రెడీ తెలుసు, మనకు చాలా షోలో తెలుసు. సో హౌస్లో ఎలా ఫోకస్ అవుతుంది అని చూడాల్సి అయితే ఉంది. ఇప్పుడు మనకు బాగా తెలిసినటువంటి కామనర్స్లో హరీష్. సో ఇతడైతే నామినేషన్లో అదరగొడతాడని నాకు పర్సనల్గా అనిపిస్తుంది హరీష్, ఎందుకంటే చూసాం ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు హరీష్. సో అందుకే ఇతడు సెలెక్ట్ అయ్యాడు నామినేషన్స్ కోసమే మెయిన్గా. నెంబర్ 11 దమ్ము శ్రీజ. సో ఈమె కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతుంది, అందుకే ఈమె కూడా సెలెక్ట్ అయింది. నెంబర్ 12 మనీష్. సో మనీష్ కూడా లాజికల్గా అండ్ ఇతడు కూడా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి. నెంబర్ 13 పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ అయితే టాస్క్లో బాగుంటాడు అనిపిస్తుంది అండ్ నామినేషన్స్లో ఎలా ఉంటాడు చూడాలి. అండ్ నెంబర్ 14 ప్రియా, లాస్ట్ ఎంటర్ అయింది. సో ఈ ఆర్డర్లో అయితే వీళ్ళు ఎంటర్ అయ్యారు. సో ఇందులో మీకు ఎవరు నచ్చారు అనేది అయితే కామెంట్ చేయండి. నామినేషన్స్ ఇవాళ నైట్ వరకు తెలిసిపోతాయి, మనం వీడియోలో చెప్తాం, అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి.